షర్మిల మాటలు నమ్మి దళితులు క్రైస్తవులు మోసపోవద్దని కాంగ్రెస్ నేతలు ప్రజలకు సూచించారు. వైఎస్ ఇందిరమ్మ రాజ్యం కోసం తపిస్తే షర్మిల రాజన్న రాజ్యం అనటం ఏమిటని ప్రశ్నించారు. మరో ప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న షర్మిల కాంగ్రెస్ పార్టీపై ఎక్కుపెట్టిన విమర్శలు ఆ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. షర్మిల వ్యాఖ్యలను వారు తిప్పికొట్టారు. రాజశేఖర్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యం కావాలని కలలు కంటే షర్మిల రాజన్న రాజ్యం రావాలనడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం అంటున్నారు. షర్మిల మాటలతో దళితులు క్రైస్తవులు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారాయన. ఆమె రాజన్న రాజ్యం రావాలి అని చెప్తా ఉంది. దళితులకు దళిత క్రైస్తవులకు నా విన్నపం ఏంటంటే దగాపడవద్దు. మీరు రాజన్న రాజ్యం కాదు, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ఇందిరమ్మ రాజ్యం తీసుకురావాలని చెప్పాడు. ఇందిరమ్మ పేర్లతో అనేక కార్యక్రమాలు కేంద్రం నుండి డబ్బు తీసుకొని వెళ్ళి మరి రైతులకు రుణమాఫీ చేసింది కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులే, రైతులకు ఏది మేలు చేసినా కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులే. ఆయన ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ రాజ్యం కావాలి, రాజీవ్ గాంధీ మనం ఆధారంగా తీసుకోవాలని చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి పేరును అపహాస్యం చేస్తూ ఈమె రాజన్న రాజ్యం అంటుంది. మరోవైపు జగన్ వదిలిపెట్టిన బాణాన్ని వైఎస్ఆర్సీ ఎవరి మీద ఎందుకు గురిపెట్టిందో చెప్పాలంటున్నారు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ. జగన్ నేరాలను బయట పెట్టినందువల్ల షర్మిల తమపై ఆరోపణలు గుప్పిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు పని వాళ్ళు చేసుకెళ్తుంటే ఎవరైనా తప్పులు చేస్తే తప్పులు చేసిన వాళ్ళు శిక్షిస్తుంటారు. లేదు తప్పు చేయకపోతే వారందరూ కూడా ఆరోపణలు వస్తే దాని నుంచి బయటపడి ప్రజా జీవితంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితులు ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టి సరే క్షణిక ఆవేశంలోనో లేకపోతే సానుభూతులతోనో చేసుకుంటే అవి తాత్కాలికమే తప్ప దీర్ఘకాలికమైన అంశం మాత్రం కాదు. చేనేత కార్మికుల సమస్యలు, ఆకలి చావులు ఇన్నాళ్లకు టీడీపీ అధినేత చంద్రబాబుకు గుర్తొస్తున్నాయా అని బొత్స ఎద్దేవా చేశారు. బెంగళూరులోని హెచ్డిఎఫ్సి బ్యాంకులో దోపిడీ యత్నం సంచలనం సృష్టించింది. ముఖానికి మాస్క్ వేసుకుని వచ్చిన ఓ వ్యక్తి తాను మానవ బాంబునంటూ అందరినీ భయపెట్టాడు. చివరికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. బెంగళూరులో నకిలీ మానవ బాంబు కలకలం రేపాడు. ఇక్కడ సిఎంహెచ్ రోడ్లో ఉన్న హెచ్డిఎఫ్సి బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం చేశాడు. మంకీ క్యాప్ పెట్టుకుని ముఖానికి మాస్క్ వేసుకున్న ఓ వ్యక్తి మధ్యాహ్నం 3:10 హెచ్డిఎఫ్సి బ్యాంకులోకి ఎంటర్ అయ్యాడు. ముందు అకౌంట్ ఓపెన్ చేయాలంటూ కౌంటర్లో వ్యక్తితో మాటలు కలిపాడు. ముఖం చూడకుండా డీటెయిల్స్ తీసుకోకుండా అకౌంట్ ఓపెన్ చేయరని బ్యాంకు ఉద్యోగి చెబుతూ ఉండగానే సడన్ గా రెచ్చిపోయాడు. తాను మానవ బాంబునని భయపెట్టాడు. షర్టు పైకెత్తి 2 వైర్లను బయటికి తీసి చూపించాడు. చెప్పినట్టల్లా వినకుంటే తనను తాను పేల్చుకుంటానని, తనతో పాటు క్షణాల్లో అందరూ చచ్చిపోతారని బెదిరించాడు. దీంతో బ్యాంకు సిబ్బంది ఖాతాదారులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఇదే అదనుగా నకిలీ మానవ బాంబు బ్యాంకులో ఉన్న సొమ్మంతా మూటగట్టుకునే పనిలో పడ్డాడు. ఈ హడావుడిని గమనించిన సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. క్షణాల్లో స్పాటుకు చేరుకున్న పోలీసులు ఎంట్రన్స్ లో కాపేశారు. దొంగ అలియాస్ మానవ బాంబు నగదు మూటగట్టుకుని బయటకు వస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దొంగను స్టేషన్కి తరలించిన పోలీసులు అతన్ని ఆశాంతం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అతను ఒంటికి చుట్టుకొచ్చిన 2 వైర్లు, ఓ కెపాసిటర్, బ్యాటరీని తీసి పారేశారు. దోపిడీకి ప్రయత్నించిన వ్యక్తిని ప్రజ్ఞాన్ ముఖర్జీగా గుర్తించారు. అతను మాజీ ఐటీ ఉద్యోగిని వెల్లడించారు. 13 లక్షల రూపాయల లోన్ తీర్చడం కోసం ముఖర్జీ ఈ దోపిడీకి పూనుకున్నట్టు బయటపెట్టాడు. అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిత్యానందకు మరో ఎదురు దెబ్బ తగిలింది. అతన్ని నెత్తికెక్కించుకున్న అరుణగిరే నిత్యానందకు చుక్కలు చూపించారు. మదురై ఆధీనం నుంచి బయటకు గెంటేశారు. తమిళనాడు సర్కార్ కన్నెర చేయడంతో ఈ చర్య తీసుకున్నారు ఆయన. సెక్స్ టేపులు, లైంగిక వేధింపులు, దాడులు, వరుస వివాదాలతో అన్పాపులర్ అయిన నిత్యానందకు మరింత గడ్డుకాలం దాపురించింది. రకరకాల కుయుక్తులతో మదురై అధీనంలో పాగా వేసి 500 ఏళ్ల చరిత్ర కలిగిన మఠానికి ఎసరుపెట్టిన నిత్యానందుడికి ఫస్ట్ టైం షాక్ తగిలింది. మదురై అధీనం యువపీఠాధిపతి పదవి నుంచి నిత్యానందం తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు అధీనం ప్రధాన పీఠాధిపతి అరుణగిరి.
అయితే ఈ నిర్ణయం తర్వాత తనకు నిత్యానంద నుంచి ప్రాణహాని ఉందని అరుణగిరి ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలని తమిళనాడు పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఏప్రిల్లో నిత్యానందను మదురై అధీనం యువ పీఠాధిపతిగా పట్టాభిషేకం చేశారు అరుణగిరి. అయితే దీన్ని హైందవ సంఘాలు, న్యాయవాదులు సహా తమిళనాడులో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. నిత్యానందను తొలగించాలని డిమాండ్ చేశారు. కానీ ఇటీవలి కాలం వరకు నిత్యానందకు తలొగ్గిన అరుణగిరి ఇవేమీ పట్టించుకోలేదు. అధీనం ప్రతిష్ట మసకబారుతున్నా మౌనం వహించారు. అయితే ప్రజా ఆందోళనలు పరిగణలోకి తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం ఎట్టకేలకు యాక్టివ్ పార్ట్ తీసుకుంది. ప్రతిష్టాత్మకమైన మదురై అధీనం స్వాధీనం కోసం జై సర్కార్ మదురై హైకోర్టు బెంచ్లో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. అంతేకాకుండా ప్రధాన పీఠాధిపతి అరుణగిరిని, ఆయన చట్టవిరుద్ధంగా తన వారసుడిగా నియమించిన నిత్యానందని ఆయా పదవుల నుంచి తొలగించాలని పిటిషన్లో కోరింది. దీనిపై విచారణ ఈ నెల 23కు వాయిదా పడింది. తమిళనాడు ప్రభుత్వం మదురై అధీనం వ్యవహారాలను తీవ్రంగా పరిగణించడంతో అరుణగిరి కంగుతిన్నారు. తన పదవికి ఎసురు వస్తుండటంతో ఎట్టకేలకు నిత్యానందపై యాక్షన్ తీసుకున్నారు. మదురై అధీనం మఠానికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. శైవ తత్వాచార్యుడు, కవి అయిన తిరుజ్ఞాన సంబంధార్ దీన్ని నెలకొల్పారు. ఇప్పటిదాకా ఈ మఠానికి 292 మంది గురువులుగా పనిచేశారు. అధీన మఠం ఆస్తుల విలువ 15,000 కోట్లు. మఠం పరిధిలో దాదాపు 100 గుళ్లున్నాయి. ఈ ఆలయాల నుంచి వచ్చే ఆదాయమంతా మఠాందే. దీంతో మదురై అధీనంపై కన్నేశాడు నిత్యానంద. మఠం ప్రధాన పీఠాధిపతి అరుణగిరిని ప్రలోభపెట్టి యువ పీఠాధిపతిగా మఠంలో చేరాడు. అధీనం ఆస్తులు చేజిక్కించుకోవడంతో పాటు ఆధ్యాత్మిక గురువుగా తన పట్టు నిలుపుకోవచ్చని ఆశపడ్డాడు. అయితే ఈ క్రమంలో అరుణగిరిపైనే పెత్తనం చేశాడు నిత్యానంద. తనకు తమిళనాడు ప్రభుత్వం అండ ఉందని చెలరేగాడు. తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని ఇంతకాలం విర్రవీగాడు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. డామిట్, కథ అడ్డం తిరిగింది. ఐపీఎల్ లీగ్లో హైదరాబాద్ ఫ్రాంచైజీ డక్కన్ చార్జర్స్ 5 సీజన్ల కథ ముగిసింది. డీసీ ఐపీఎల్ కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించడంతో డీసీ న్యాయ పోరాటానికి తెరపడింది. 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీ సకాలంలో చెల్లించకపోవడమే హైదరాబాద్ ఫ్రాంచైజీ కొంప ముంచింది. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్ ఖేల్ ఖతం. బోర్డు నిర్ణయానికి సుప్రీంకోర్టు సమర్థన. 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీ తెచ్చిన తంట. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో డెక్కన్ చార్జర్స్ కథ ముగిసింది. 5 ఏళ్ల పాటు అభిమానులను అలరించిన హైదరాబాద్ ఫ్రాంచైజీ 5 సీజన్ల ముచ్చటగా మిగిలిపోయింది. 100 కోట్ల బ్యాంక్ గ్యారంటీని హైదరాబాద్ ఫ్రాంచైజీ యాజమాన్యం సకాలంలో చెల్లించలేకపోయింది. దీంతో డీసీతో తమ కాంట్రాక్టును రద్దు చేస్తూ బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ముంబై హైకోర్టు మాత్రమే కాదు, చివరకు సుప్రీంకోర్టు సైతం సమర్థించింది. ఆర్థిక సమస్యలతో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన డెక్కన్ చార్జర్స్ ఫ్రాంచైజీ గత నెల టెండర్ నోటీసులు జారీ చేసింది. అయితే వేలంలో పీవీపీ వెంచర్స్ వేసిన 900 కోట్ల సింగిల్ బిడ్ను డీసీ తిరస్కరించింది. బిడ్డింగ్ వేసిన ధరపై సంతృప్తి చెందకపోవడంతోనే బిడ్ను రద్దు చేస్తున్నట్లు డీసీ పేర్కొంది. ఈ వ్యవహారంలో చార్జర్స్ శైలి నచ్చని బోర్డు టీంను కొనసాగించే పరిస్థితి ఆ ఫ్రాంచైజీకి లేదని, ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించిందని పేర్కొంటూ రద్దు చేసింది. బోర్డు నిర్ణయాన్ని సవాల్ చేసిన డీసీ ఫ్రాంచైజీ బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న బోర్డు చార్జర్స్కు 2 సార్లు గడువు విధించింది. దీని ప్రకారం ఈ నెల 9 లోపు 100 కోట్లు చెల్లించాలి. గడువులోపు మొత్తం ఇవ్వకపోతే బోర్డు నిర్ణయమే తుది నిర్ణయమంటూ తీర్పునిచ్చింది. దీనిపై మొదట్లో ఓకే అన్న డీసీ గడువు ముగిసినా ఎలాంటి చెల్లింపులు చేయలేకపోయింది. దీంతో బోర్డు డీసీతో కాంట్రాక్టును రద్దు చేసి తాజాగా టెండర్లకు ఆహ్వానం పలికింది.
బోర్డు తీరుపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసిన డీసీ ఆర్బిట్రేటర్ను ఆశ్రయించి హైకోర్టు ఆదేశాలపై స్టే తీసుకొచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేసిన బోర్డు మరోసారి బాంబే హైకోర్టు మెట్లెక్కింది. వాదనలు విన్న బాంబే కోర్టు ఆర్బిట్రేటర్ పరిధిని దాటి వ్యవహరించాడని బోర్డుకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిపైన డీసీ సుప్రీంకోర్టుకెళ్లింది. అయితే అత్యున్నత న్యాయస్థానం సైతం బీసీసీఐకే తీర్పు అనుకూలంగా ఇవ్వడంతో చార్జెస్ కథ ముగిసింది. రెండు 2008లో ఐపీఎల్ జట్టును దక్కించుకున్న డీసీ రెండో ఏడాదే ఛాంపియన్గా నిలిచింది. అయితే మిగిలిన 4 సీజన్లలో దారుణంగా విఫలమై నిరాశపరిచింది. 5వ సీజన్ ముగిసే టైంకి ప్లేయర్స్కి డబ్బులు చెల్లించలేని పరిస్థితికి చేరటం, ఫ్రాంచైజీని నడపడానికి ఆర్థిక వనరులు లేకపోవటం చార్జర్స్ కథ 5 సీజన్లకే పరిమితమయ్యేలా చేశాయి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. తిరిగి రాత్రి 8:30 న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 1.